హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరామి పార్ట్ 107తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని ఫోన్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి అయిపోయా మీ నాన్నమ్మ మనవరాల ఆటలు అని అడుగుతాడు అభి. సారీ అండి, నానమ్మ ఏదో సరదాగా అలా చేసింది, నన్ను ఏడిపించడానికి ఫోన్ లాక్కుంది అంతే అంటుంది అవని. నేనేం ఫీల్ అవ్వలేదులే, నువ్వేం కంగారు పడకు అని అంటాడు అభి. మీరు వెళ్ళిన పని బాగానే అయ్యిందా? ఒక పని సక్సెస్ఫుల్గా అయింది, ఇంకా వాళ్ళిద్దరిని బెండ్ తీయడమే ఉంది. మీరు తీసేస్తారులే అంటుంది. డిన్నర్ అయిందా అని అడుగుతాడు అభి. ఇందాకే అయిపోయింది, మీది అని అడుగుతుంది తిరిగి. నేను అడిగితే తప్ప అడగవు, నేను ఫోన్ చేస్తే తప్ప చేయవు, అన్నీ నేనే చేయాలి ఫస్ట్, నువ్వు మాత్రం ముద్దపప్పులాగా అలాగే ఉండు అని చిరుకోపంగా అంటాడు అభి. నేను చేద్దాం అనుకున్నాను, కానీ మీరు పని మీద వెళ్ళారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. మీరు చేసే ముందు కూడా మీకు ఒకసారి మెసేజ్ చేద్దాం, ఇంటికి వచ్చారా లేదా అని అనుకుంటూ ఉండగానే మీరు ఫోన్ చేశారు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అభి అన్న మాటకి. సర్లే, రేపు ఆఫీస్ ఉంది కదా, త్వరగా పడుకో, ఉదయాన్నే తొందరగా వచ్చేసేయ్, రేపటి నుంచి కార్ రాదు, చెప్పింది గుర్తుంది కదా అని అంటాడు అభి. గుర్తుంది, ఇంతకీ ఆఫీస్లో ఏం చెప్పబోతున్నారు, నాకు చెప్పొచ్చు కదా, టెన్షన్తో నిద్ర కూడా పట్టదు అని అడుగుతుంది అవని. నువ్వు మాకు అన్నీ చెప్తున్నావా? నీ కడుపులో ఎన్ని నిజాలు దాచుకున్నావు? మేమెందుకు చెప్పాలి అన్నీ నీకు? రేపు ఆఫీస్లో నేను చెప్తున్నప్పుడు అన్నిటికీ నువ్వు తలాడిస్తూ ఉండు, మళ్ళీ అక్కడ టెన్షన్ పడుతూ కన్ఫ్యూజ్ అవుతూ పిచ్చి చేష్టలు చేయకు, అర్థమైందా అని అడుగుతాడు అభి. అర్థమైంది బాబు అంటుంది. బాబు కాదు బావా అనమన్నాను, నువ్వు మారవు తల్లి, పెద్ద జీడిపకం జిడ్డువి నువ్వు, నీతో నా ఫ్యూచర్ నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని గుడ్ నైట్, నాకు కొద్దిగా అలసటగా ఉంది, పడుకుంటానని ఫోన్ కట్ చేస్తాడు అభి. అభి ప్రెస్టేషన్కి నవ్వుకుంటూ పిలుస్తానులే బావుగారు, ఇంకా ఆపవే బాబు అని మీరు అనేదాకా పిలుస్తాను. ఇన్నాళ్ళు మీరు చూసిన అవని వేరు, ఇక ముందు మీరు చూడబోయే అవని వేరు, చూస్తూ ఉండండి మై డియర్ బావగారు అని నవ్వుకుంటూ వచ్చి పడుకొని తననే చూస్తున్న అనుగారిని చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అంత నవ్వుతున్నావు, ఏం చిలిపి పని చేశాడేంటి నా మనవడు అని అడుగుతారు. అంత లేదులే, అక్కడ అన్నీ కావాలి నీకు, నిన్ను మా తాతయ్య భరించలేక తొందరగా వెళ్ళిపోయాడు అనుకుంటా, కామ్గా పడుకో ఇంకా అని పక్కకు తిరిగి పడుకుంటుంది అవని. ఎప్పుడూ అలా నవ్వుతూ ఉండవే పిచ్చిదానా అని అంటారు. ఇంకోసారి నన్ను పిచ్చిదానివి అన్నావంటే మాత్రం ఊరుకోను అని అనుగారి వైపు తిరిగి సీరియస్గా అంటుంది. పిచ్చ పిచ్చ ఆలోచనలు చేసే వాళ్ళని పిచ్చి వాళ్ళనే అంటారు, పిచ్చిదానా. మళ్ళీ అదే మాట అని అవని కోపంగా చూస్తుంటే, నువ్వు నన్నేం చేయలేవు, పడుకో, చాలా టైం అయిందని కళ్ళు మూసుకుంటారు అనుగారు. నిన్ను అని అవని అనుగారి మెడ దగ్గరికి చేతులు తీసుకువెళ్ళి నిన్ను చంపేస్తాను ముసలి అని అంటుంది. నన్ను ఇప్పుడు చంపితే నీ పెళ్ళి ఆగిపోతుంది మనోరాల, అయినా నీకు నాతో ఫ్యూచర్లో చాలా పనుంది, నన్ను చంపితే నీకే నష్టం అని అంటారు నవ్వుతూ. నీతో నాకేం పనుంది ముసలి? నా మనవడి దగ్గర నువ్వు తన్నులు తప్పించుకోవాలంటే నా సలహా నీకు చాలా అవసరం. ఆయన నన్నెందుకు తంతారు? ఎందుకనేది నీ మనసుకి తెలుసు, దానిని అడుగు అని నవ్వుకుంటూ పక్కకి తిరిగి పడుకుంటారు అనుగారు. డౌట్ లేదు, మొన్న తాగిన మత్తులో ఏదో వాగాను, అందరూ కొత్తగా మాట్లాడుతున్నారు, నిజాలు దాచావు అంటున్నారు, మనసుని అడుగు అంటున్నారు, అసలు ఏం వాగాను అని, ఎలా ఏం చేస్తే గుర్తొస్తుంది అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అవని చాలాసేపు అలాగే ఆలోచిస్తూ కూర్చుంది. ఎంతసేపు ఆలోచించినా ఆ రాత్రి ఏం జరిగిందో, తనేం మాట్లాడిందో మాత్రం తనకు గుర్తు రాలేదు. మళ్ళీ తాగితే ఏమన్నా గుర్తొస్తుందా అని అనుకుంటూ
వెంటనే తన తల మీద తనే కొట్టుకుంటూ, నిజంగానే మా నాన్నమ్మ అన్నట్టు నాకు మెంటల్ వచ్చింది. అందుకే ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను. మొత్తానికి ఏదో వాగాను. అదైతే కన్ఫర్మ్ అయింది. కానీ నేనే తన లైఫ్‌లో ఉన్న అమ్మాయినని చెప్పుండను. అది చెప్పుంటే నా స్వీట్ హార్ట్‌ని నాకెందుకు దూరం చేస్తావని నాతో గొడవ పడరు కదా! అని తనకి తానే సర్ది చెప్పుకొని ఏం జరిగినా ఫేస్ చేయాలి. ఇక ఈ ఆలోచనలన్నీ మానేసి రేపు అమ్మ గురించి అభి సార్‌కి చెప్పాలి. అమ్మకి ఆపరేషన్ చేయించాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. ఇంకిప్పుడు నాన్న వాళ్ళ గురించి ఫైనాన్షియల్‌గా బాధపడే అవసరం లేదు. నాన్న ఉద్యోగం చేయవలసిన అవసరం కూడా లేదు. ఆరుకు రాసిన షేర్‌తోనే వాళ్ళు హ్యాపీగా బతికేయొచ్చు. రేపు అభి సార్‌తో ఈ విషయం కూడా మాట్లాడాలి. నా పేరు మీదున్న షేర్లన్నీ అభి సార్ పేరు మీదకి మార్చేయాలి. నాకెందుకు ఈ ఆస్తి, షేర్లు? అభి సారే నాకు పెద్ద ఆస్తి. పెళ్ళవ్వగానే నెమ్మదిగా మొత్తం అభి సార్‌తో చెప్పాలి. చెప్పాక ఆయన ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను. చేసిన తప్పులకి తప్పదు కదా అని తనలో తానే చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పుడో అర్ధరాత్రి దాటాక పడుకుంటుంది అవని. నవీన్, ముఖేష్ ఇద్దరు ఒక ఇంటిలో అర్ధరాత్రి 1 అయినా ఇంకా తాగుతూ అభిని ఎలా దెబ్బ కొట్టాలని ఒకరికొకరు ప్లాన్లు వేస్తూ కూర్చున్నారు. నాకంటే ఆవని కోసం నన్ను కొట్టాడని, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడని కోపం, పగ తన మీద. అసలు మీకెందుకు సార్ పగ? ఎక్కడో ముంబైలో ఉన్న మీరు ఆ అభిరామ్ మీద ఎందుకంత కోపం పెంచుకున్నారు? అని అడుగుతాడు నవీన్. ఎందుకంటే కష్టపడి మా బావని చంపి కంపెనీని నా చేతుల్లో పెట్టుకుందాం అనుకునే టైంకి కంపెనీని తను ఆ అభిరామ్ నా నుంచి లాగేసుకున్నాడు. అంతేకాకుండా మా బావ చావుకి కారణమేంటా అని కేసు ఓపెన్ చేయించాడు. అది యాక్సిడెంట్ కాదు, హత్య అని కేసు మళ్ళీ ఫైల్ చేశారు. నన్ను జైలుకి పంపిస్తానని సవాల్ చేశాడు. అందుకే నాకు అంత కోపం అతని మీద. కష్టపడేదో నా సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటే దాన్ని కదిలిచ్చేస్తున్నాడిప్పుడు ఈ అభిరామ్. అందుకే నాకు అతని మీద అంత పగ అంటాడు ముఖేష్. అంటే మరిప్పుడు చంపేస్తారా అతన్ని? ముందు అతని పేరు మీద ఉన్న కంపెనీని నా పేరు మీదకి మార్పించుకోవాలి. ఆ తర్వాత లేపేస్తాను ఆ అభిరామ్‌ని అంటాడు. అడగ్గానే రాస్తాడా ఆస్తి? తక్కువ అంచనా వేయొద్దు అభిరామ్‌ని అంటాడు నవీన్. అందుకే కదా హైదరాబాద్ మనుషుల్ని పంపించి అతని వీక్‌నెస్‌లు, అతని ఫ్యామిలీ గురించి తెలుసుకోమని చెప్పింది. అతని ఫ్యామిలీ మెంబర్స్‌ని అడ్డుపెట్టుకొని నా పని కానిద్దాము అని అనుకున్నాను. అదే టైంలో నీ గురించి తెలిసింది. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి? అని అడుగుతాడు ముఖేష్. చెప్తాను. ఈ మధ్య అవని మీద అతను స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిసింది. ఆ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తే అమ్మాయిని అడ్డం పెట్టుకొని మీరు మీ ఆస్తిని రాపించుకోవచ్చు. నేను నా పగని అవని మీద కూడా తీర్చుకోవచ్చు. మనిద్దరం కలిసి అతన్ని చంపి ఇద్దరి పగ తీర్చుకోవచ్చు. ఇది నా ఐడియా. స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ప్రేమిస్తున్నాడా? అదే అయ్యుంటుంది. అసలు అమ్మాయిల వైపే చూడని అతను ఇప్పుడు తనని పర్సనల్ అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. అంతేకాకుండా స్పెషల్‌గా తనకి కారు, స్పెషల్‌గా ట్రీట్ చేయడం. ఇవన్నీ చూస్తుంటే తెలియడం లేదా ఇష్టపడుతున్నాడు అని. మరి ఆ అమ్మాయి కూడా వాడిని ఇష్టపడుతుందా? తెలీదు కానీ అతి మంచితనం ఉంది అమ్మాయిలో. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? పెళ్లి కాకుండానే నాలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెళ్ళయిందని ఆఫీస్‌లో అబద్ధం చెప్పింది. మనం ఇప్పుడు అవనిని కిడ్నాప్ చేయడానికి 2 దారులున్నాయి. ఒకటి, తను ఒంటరిగా దొరికినప్పుడు ఎత్తుకొచ్చేయడం. ఆ అవకాశం దొరకనప్పుడు తనకి ఫోన్ చేసి ఆఫీస్‌లో నీకు పెళ్ళవ్వలేదని చెప్పేస్తాం అని బ్లాక్‌మెయిల్ చేసి మన దగ్గరికి రప్పించుకోవాలి అంటాడు నవీన్. ఐడియా బానే ఉంది. ఎక్కువ రోజులు కూడా తీసుకోవద్దు. ఒక 4, 5 రోజుల్లో ఈ ప్లాన్ వర్కౌట్ అయిపోవాలి. నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం అవ్వదు. నా కోసం ఆల్రెడీ పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టుంటారు. నేను ఇక్కడికొచ్చానని తెలిస్తే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు మన ప్లాన్ వర్కౌట్ చేయడం అవ్వదు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన ప్లాన్ వర్కౌట్ చేయాలి. మీరేం టెన్షన్ పడకండి ముఖేష్ గారు. ఆల్రెడీ నా మనిషిని అక్కడ పెట్టాను.
అవని ఎప్పుడు ఒంటరికి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను నేను. ఈలోపు మీరు మీ మనుషుల్ని రెడీగా ఉంచండి. తను ఒంటరిగా దొరికినప్పుడు ఎత్తుకొచ్చేయడానికి అని అంటాడు నవీన్. నా మనుషులు రెడీగానే ఉన్నారులే అని నవీన్ వైపు చూస్తూ వీడు మంచి ప్లానే వేశాడు. అది అమలు చేసి ఆ అభిని చంపి ఆ నేరం వీడి మీద వేసేయొచ్చు. పని అయిపోగానే బెయిల్ పేపర్స్ కూడా క్యాన్సిల్ చేయించవచ్చు. నా చేతికి మట్టి అంటకుండా నా మీదకు అనుమానం రాకుండా వీడి చేతే అన్నీ చేయించేసి నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అని ముఖేష్ మనసులో అనుకుంటాడు. నవీన్ ముఖేష్ని చూస్తూ ఇన్నాళ్ళకి నేను అనుకున్నవాడు దొరికాడు. ఈ దెబ్బతో ఆ అవని నేను అనుభవించొచ్చు. నన్ను కొట్టిన అభిని పైకి పంపించొచ్చు. తర్వాత మొత్తం ఈ ముఖేష్ మీద పడేసి నేను ఎస్కేప్ అయిపోవచ్చు. అభిని వీడు చంపుతున్నప్పుడే నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి. లేదంటే మళ్ళీ పోలీసుల చేతికి చిక్కుతాను అని నవీన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరు తాగింది ఎక్కువ అవడంతో అక్కడే మత్తుగా పడుకుండిపోతారు. ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతుంది అవని. అద్దం ముందు నుంచొని తల దువ్వుకుంటూ ఈ అభి సార్ ఏం చెప్తారో, ఆఫీస్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో పిచ్చ టెన్షన్గా ఉంది. ఇవాళ కారు కూడా రాదు కదా, అదొక టెన్షన్గా ఉంది. ఈ నవీన్ గాడికి ఇంకేం పని లేదు. నా వెనక పడి సచ్చాడు ఎదవ. ఈసారి నా మొగుడి చేతిలో పైకి పోతాడు గ్యారంటీగా. అంత ఆడదాన్ని పిచ్చున్నవాడు ఏ హాంకాంగ్కో పోయి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ అమ్మాయిల్ని బలవంతం చేయకపోతే ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నాడు ఎదవ. ఆ రోజే ఇంకో 2 తగిలించి బెడ్ మీద నుంచి లేవకుండా చేస్తే సరిపోయేది. ఆ దాసుగాడు ఒక్క దెబ్బకే కోమాలోకి పోయాడు. వీడు అన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ ఇంత తొందరగా ఎలా లేచి చచ్చాడు. ఈసారి చావడం గ్యారంటీ. తొందరగా వాడి పని పూర్తి చేసేసేయండి హ్యాపీ బావ గారు అని అనుకుంటూ తన థింగ్స్ తీసుకొని రూమ్లో నుంచి బయటికి వస్తుంది. మా ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను అని పార్వతి గారికి చెబుతుంది. ఒక్క నిమిషం ఉండవని అంటూ క్యారేజ్ బాక్స్ తెచ్చి అవని చేతిలో పెడతారు. ఆ బాక్స్ చూసి ఇదేంటమ్మా ఇంత పెద్ద బాక్స్ ఇచ్చావు, ఎప్పుడన్నా ఇంత తిన్నానా నేను అంటుంది అవని. హలో అవని మేడం, అది నీ ఒక్కదాని కోసం కాదు, నా మానవుడి కోసం కూడా. తనేదో స్పెషల్గా చేసి కట్టింది, నా మానవుడికి పెట్టు అని చెబుతారు అనుగారు. అబ్బో, అప్పుడే అల్లుడి కోసం అత్తగారు సేవలు చేయడం మొదలు పెట్టారా అని చిన్నగా నవ్వుతూ, నువ్విప్పుడే అంత హైరాణ పడకమ్మా, నువ్వు ఎక్కువ పనులు చేయొద్దని చెప్తే అవే చేస్తావు. ఒక పక్క సుచిత్ర అత్తయ్య కూడా పెద్ద క్యారియర్ పంపిస్తారు. ఇలా మీ ఇద్దరు పోటీలు పడితే అవి మేము తినలేక ఇబ్బంది పడాలి అక్కడ. అందులో మీ అల్లుడు గారు ఏది పడితే అది తినడు, డైట్ బాగా పాటిస్తారు. అందుకని నువ్వు ఇలాంటివి ఏమీ పెట్టుకోకు. కావాలంటే పెళ్ళయ్యాక ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక 2 రోజులు చేసి పెడదుగానిలే. డాక్టర్ ఇచ్చిన కొత్త మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతుంది అవని. నేను దగ్గరుండి వేశానులే, ఆ విషయంలో నువ్వేం ఆలోచించిన అవసరం లేదు. నువ్వు బయలుదేరు, ఇక టైం అవుతుంది కదా అంటారు అను. సరే అని చెప్పి బయటికి వస్తుంది అవని. కిందకొచ్చి మెయిన్ రోడ్ దగ్గరికి రాగానే ఇవాళ ఇంకా కారు రాలేదవనమ్మా అని అడుగుతాడు వాచ్మెన్. ఇవాళ రాదు, కొద్దిగా రిపేర్ వచ్చింది కారుకి, నేను ఆటోలో వెళ్ళిపోతానులే అని నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వెళ్తుంది. అక్కడ అభి మనిషి ఉండడం గమనిస్తుంది అవని. వెళ్ళగానే ఆటో రెడీగా ఉండడంతో ఆటో ఎక్కుతుంది. వెంటనే అభి మనిషి నవీన్కి కాల్ చేస్తాడు. రాత్రి మత్తుగా తాగి పడుకున్న నవీన్ ఫోన్ సౌండ్కి మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ చూస్తాడు. అది అవని ఇంటి దగ్గరలో ఉన్న మనిషి నెంబర్ అవడంతో వెంటనే లిఫ్ట్ చేస్తాడు నవీన్. సార్, ఆ మేడం ఆటోలో వెళ్తున్నారు ఆఫీస్కి. ఆవిడ మాటలు విన్నాను నేను. కారు ఏదో ప్రాబ్లం వచ్చిందంట, ఒక 2 రోజులు ఆటోలోనే వెళ్ళాలంట. ఈ ఇన్ఫర్మేషన్ ఏదో మీకు ఉపయోగపడుతుందని వెంటనే కాల్ చేశాను సార్, ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్లో చెప్పిన మాటలు విన్న నవీన్
వెంటనే ముఖేష్ని లేపి విషయం చెప్పి అన్నీ మనకి బాగా కలిసి వస్తున్నాయి. మన టైం బాగున్నట్టుంది. లేడీ పిల్ల ఒంటరిగా దొరికే ఛాన్స్ వచ్చిందని తన మైండ్లో వచ్చిన ఆలోచన చెప్తాడు. ముఖేష్ కూడా దానికి ఓకే అనడంతో నవీన్ నవ్వుకుంటూ చిక్కావే అవని, రేపు నా చేతికి నువ్వు చిక్కబోతున్నావు అని వెంటనే ఒకరికి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు. అవని ఆఫీస్కి రాగానే టెన్షన్గానే ఉంటుంది. అభి అవని దగ్గరకు వచ్చి పద అవని అని చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తాడు. వినయ్కి అప్పటికే విషయం చెప్పడంతో స్టాఫ్ అంతటిని ఒక దగ్గరికి గ్యాదర్ చేస్తాడు వినయ్. అవని చేతిలో చేయి బిగించి వాళ్ళ ముందుకి వచ్చిన అభిని చూసి స్టాఫ్కి ఏమీ అర్థం కాక వాళ్ళిద్దరినే మార్చి మార్చి చూస్తూ ఉంటారు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అని అవని వైపు చూస్తూ అవని భర్త ఎవరో కాదు నేనే అని చెబుతాడు అభి. అభి చెప్పింది వినగానే అందరికీ పెద్ద షాక్ తగులుతుంది. అవనికి కూడా ఇలా చెప్పారేంటి అని షాక్ తగులుతుంది. కథ కొనసాగుతుంది. మరి అభి డైరెక్ట్గా అలా ఎలా చెప్పేశాడు, ఇప్పుడు దాన్ని ఎలా వాళ్ళు నమ్మేలా చేయగలడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.